అనేక సెమినార్లలో ఇద్దరు కలిసి మాట్లాడిన సందర్భం ఉంది. వెంకటరెడ్డి గారు 1 సెకండ్. వెంకట్ గారు మాట్లాడుతూ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వెంకట్ గారు చేశారు కొన్ని, నేను వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము వచ్చిన 10 నెలలకి ఆర్థిక శాఖ మొత్తం ఆగమైనట్టు, అదేదో కేంద్రం నుంచి మేము 8 మంది ఎంపీలను ఇక్కడ ఇచ్చాం కాబట్టి వాళ్ళు వచ్చి తెచ్చి ఇక్కడ ఆర్థిక శాఖను మొత్తం వాళ్ళే పరిపుష్టం చేస్తున్నట్టు మీరు చెప్తున్నారు కదా. అది ఎంతవరకు సాధ్యమో మీరే చెప్పాలి. ఎందుకంటే వారు చేసిన అప్పీలకు మిత్తులు ఎవరు కట్టాలి? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర వీళ్ళు కార్పొరేషన్ పేరుతో తీసుకొచ్చిన మిత్తులు, ఆర్థిక శాఖ సంబంధించిన పెద్ద వ్యక్తిగా మీకు తెలుసు, ఆ FRBM చట్టంలో అంశాలను దాటుకొని మరి తీసుకొచ్చిన అంశాలు అవి. సో వాటిని పూడ్చాలి కదా, వాటిని అయితే మాపాలి కదా. ఇప్పుడు మొన్న 16th ఫినాన్స్ కమిషన్ వచ్చింది, అరవింద్ పనగరియా గారు ఎటువంటి సూచనలు చేసిపోయారన్న విషయం మాకొకలే కాదు, మీకు కూడా తెలిసిన విషయమే కదా. సో వారు ఎటువంటి రాష్ట్రం వరకు ఓకే, బట్ మహారాష్ట్రలో చేసిన ప్రచారానికి రాష్ట్ర పరిస్థితులకు సంబంధం లేదు. మీరు మహారాష్ట్రలో 6 గ్యారెంటీల ప్రచారం చేశారు, మహారాష్ట్రలో కరెంటు గురించి ప్రచారం చేశారు. మహారాష్ట్రలో మీరు ఏం ప్రచారం లేదు. కర్ణాటకలో ఏం చేశారు, తెలంగాణలో ఏం చేశారు, సేమ్ ప్రచారం మహారాష్ట్రలో కూడా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసినామన్నారు. సార్ ఒక మాట నేను చెప్తాను చూడండి, JMM తోక పట్టుకొని మేము పోయినామని అంటున్నారు కదా వాళ్ళు. మరి మహారాష్ట్రలో మీరు సింగిల్ గానే పోతే ఏకనాథ్ షిండే ఎందుకు ముఖ్యమంత్రి అవుతారు? మరి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి హోదాలో లేరా? అంటే ఆ స్థాయిలో లేరా? మీకు అక్కడ ఎలిజిబిలిటీ లేదా? అంటే ఇక్కడ ఎందుకు ఆ పార్టీ వాళ్ళని తీసుకున్నారు? సో ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్. ఒకటే చెప్తున్నా, 78% మొత్తం అంటే ఈ దేశం మొత్తం మీద ఎక్కువ రైతులకు ఆత్మహత్యల కారణం ఏది? రుణం యొక్క భారం. ప్రధానంగా మహారాష్ట్రలో ఎక్కువ ఉంటాయి సార్ అవి. మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నప్పుడు మహారాష్ట్రలో ఎక్కువ మంది 43% రైతుల ఆత్మహత్యలు మహారాష్ట్ర నుంచి ఉంటాయి. మీరు ఒకసారి నేషనల్ క్రైమ్ బ్యూరో నుంచి ఒకసారి ఆ రిపోర్ట్ తీసుకున్నప్పుడు మేము ఒకటే అంటున్నాం, కేవలం 21 రోజుల కాలంలోనే 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాము, 18,000 కోట్ల వరకు రుణమాఫీ చేశామని చెప్పి మేము కళాఖండిగా చెప్తున్నాం. అది వాస్తవం అవాస్తవం మీరు చెప్పండి. నేను మీకు చెప్తున్నా, 18 రాష్ట్రాల్లో ఉన్నారు కదా మీరు అధికారంలో, ఎక్కడ మీరు రైతులకు రుణమాఫీ చేసిరు? ఎక్కడ రైతులకు రుణమాఫీ చేసి రైతులకు ఏది వరకు ఎక్కడ బోనస్ ఇచ్చారు? రైతులు వరికి బోనస్ ఏమంటున్నా అంటే మీరు ప్రజలను ఆకట్టుకోలేకపోయారు. సార్ ఒక విషయం, మా ప్రచారంలో మేము వాస్తవాలు చెప్పాము, వాస్తవాలు ఇక్కడ చేశాము, అక్కడ చెప్పాము. ప్రజలు ఆకర్షితులు అవుతారా కాదని అది మా చేతిలో ఉన్న అంశం కాదు. అంశం కానప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తున్నాం, మీరు పార్టీలని అడ్డంగా చీలిన తర్వాత గుర్తులకు ఒకళ్ళకి వ్యక్తుల ఫేస్లకు ఒకళ్ళు పోయిన తర్వాత ఆటోమేటిక్గా జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజన్ మీరు సృష్టించారు కాబట్టి ఈరోజు మీకు అధికారం చేపడుతున్నారు. అక్కడ ఎందుకు జార్ఖండ్లో అదే అధికారం చేపట్టలేదు? మరి ఈరోజు సార్ ఒకటే చెప్తున్నాం, మీరు గెలిచిన చోట ఒక నీతి, మేము ఓడిన చోట ఒక నీతి అని చెప్పి మీరు నీతిని ప్రదర్శించుకుంటూ పోతే జనాలు కూడా హర్షించరు. తెలంగాణ కర్ణాటక కానీ సార్ ఇప్పుడు ఈ కేసు హామీల గురించి మాట్లాడాల్సి వస్తే 2022 కల్లా ఈ దేశంలో ఉన్న రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను మీరు చెప్పారు. ఎట్లా చేస్తారని చెప్పలేదు, చేశారా చేయలేదన్నది క్లారిటీ లేదు, ఇంకెక్కడ దానికి లేదు కదా. మేము రైతు పక్షపాతి ప్రభుత్వం చెప్పి చాలా క్లిష్టంగా చెప్తున్నాం. మీరు కేంద్ర ప్రభుత్వం ఏదైతే సన్నాలకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని దాన్ని పాటించిన ఏకైక రాష్ట్రం సార్ తెలంగాణ రాష్ట్రము. కేసీఆర్ గారు కూడా వరిస్తే ఊరేని అన్నారు, కానీ మేము అట్లా అనలే కదా. ఇప్పటికీ మేము చెప్తున్నాను, కాళేశ్వరం సపోర్ట్ లేకుండా అత్యధికంగా ఎక్కువ వరిని పండించిన రాష్ట్రం సార్ తెలంగాణ. సో మేము వరికి ప్రధానంగా ఇది సన్నవడ్లకు మేము ఎంకరేజ్మెంట్ ఇచ్చినాము. మీరు ఇచ్చిన రిపోర్ట్కి మేము ఎంకరేజ్మెంట్ ఇచ్చినాము. మీ 18 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఇచ్చింది దానికి? మరి చెప్పండి సార్, ఏ రాష్ట్రం ఇచ్చింది అది కూడా చెప్పండి. రేపు మహారాష్ట్రలో ఇస్తారా మీరు అది? సో మేము ఎక్కడ రైతులు మాయ చేయలే. రైతు ఎక్కడైతే మీ ఇంకోటి కూడా చూడండి, మహారాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు ఏదైతే మీరు 6 ప్రాంతాలు ఏది డిఫరెంట్ కల్చర్ ఉన్న ప్రాంతాల వారిగా మీరు ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు. అంటే అంబేద్కర్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అక్కడ ప్రకాష్ అంబేద్కర్ తీసుకొని వారిని ఎంకరేజ్ చేశారు, BSP పార్టీని ఎంకరేజ్ చేశారు. సో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు గతంలో అయ్యాయి, బట్ ఈసారి మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొంత వాస్తవ దృక్పథం కనిపిస్తోంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి అధికారం చేజిక్కించుకోబోతోంది. ఉద్ధవ్ ఠాక్రే వర్సెస్ షిండే మధ్యలో జరిగినటువంటి ఈ పోటీలో షిండే వర్గానికే ఈరోజు ప్రజలు పెద్దపీట వేసిన స్పష్టంగా కనిపిస్తోంది. ఏ అంశాలు కీలకంగా ప్రజల దృష్టిని మరలించాయనుకోవాలా? ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ కూటమి అగాడి ఇక్కడ వెనకడుగు పడింది అనుకోవాలా? ఏ అంశాల్లో ప్రజల్ని ఆకర్షించుకోలేకపోయారు? ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి బొక్కబర్లా పడ్డాయి. 2 చోట్ల బీజేపీ కూటమి అధికారానికి వస్తుందని చెప్పారు. జార్ఖండ్ లో అటువంటి పరిస్థితి లేదు. రెండోది, బీజేపీ కూటమికి మహారాష్ట్రలో వస్తాయని చెప్పినటువంటి స్థానాలకి వచ్చినటువంటి స్థానాలకి చాలా తేడా ఉంది. అందుకని ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి 2 చోట్ల కూడా బొక్కబొర్ల పడ్డాయి. అయితే
ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఈ చర్చ కానివ్వండి లేదా ఓటింగ్ తీర్తెన్నులు సీట్లు తీర్తెన్నులు చూసిన తర్వాత మొత్తం కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి ఎట్లా వచ్చాయి ఏంటనేటువంటిది ఆ తర్వాత ఒక సమగ్రమైనటువంటి అభిప్రాయం చెప్పొచ్చు కానీ ప్రాథమికంగా చూస్తే వైరుధ్యాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకి మహారాష్ట్రలో 5 నెలల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో రెండు కూటములకి దాదాపు సమంగా వచ్చాయి. 0.2% తో కాంగ్రెస్ కూటమికి అదనంగా వచ్చాయి తప్ప 2 పార్టీలు కొట్టాయి. కానీ సీట్ల విషయానికి వచ్చేసరికి 30 సీట్లు కాంగ్రెస్, ఎన్సిపి, శరద్ పవార్ వీళ్ళకి వస్తే 17 సీట్లు బీజేపీకి వచ్చాయి. ఇప్పుడు మరి ఓట్లు ఎట్లా పడ్డాయి ఏమిటనేటువంటిది చూడాలి. సీట్లు చూస్తే అదే ట్రెండ్ లో బీజేపీ ఈ షిండే కూటమికి వీళ్ళకి వచ్చినట్టు మనకి కనిపిస్తున్నాం. అట్ ది సేమ్ టైమ్ జార్ఖండ్ లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు వచ్చాయి. కానీ ఇప్పటికి వచ్చేసరికి అదే బీజేపీ అక్కడగా బొక్కబోర్ల పడింది. డెఫినెట్ గా 50 లేకపోతే 51, 49 ఈ రేంజ్ లో లేదా అంతకంటే ఇంకా 1-2 సీట్లు వచ్చినా రావచ్చు. ఈ రేంజ్ లో అక్కడ ఇండియా కూటమి అనేటువంటి మళ్ళా అధికారాన్ని కైవసం చేసుకుంటాం. అందుకని ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి మన దేశ పరిస్థితుల్లో అంత ఎగ్జాక్ట్ పోల్స్ కి దగ్గరగా ఉండవు అనేటువంటి మరోసారి రుజువైంది. కానీ లోక్సభ ఎన్నికలకి ఇప్పటికి వచ్చేసరికి ఈ భిన్నమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ప్రతి పార్టీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మన బీజేపీ మిత్రులు మేము మహారాష్ట్ర గురించి చెప్తారు. మరి అదే జార్ఖండ్ లో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు వెళ్ళి ప్రచారం చేసి ఇంకేముంది ఈ ఇండియా కూటమి కనుక వచ్చేట్లయితే అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ తరిమేసి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింస్ తోటి జార్ఖండ్ రాష్ట్రాన్ని నింపేస్తారని చెప్పేసి ఒక విపరీతమైనటువంటి ప్రచారాన్ని కూడా చేశారు. మరి అవన్నీ ఏమైనట్టు? అదేవిధంగా మొత్తం బీజేపీ జార్ఖండ్ మీద కూడా తీవ్రమైనటువంటి కాన్సన్ట్రేట్ చేసింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సహజ వనరులని కార్పొరేట్లకు అట్టిపెట్టడానికి కావచ్చు, లేకపోతే బీహార్లో ఎన్నికల మీద తర్వాత జరిగేటువంటి బీహార్ ఎన్నికల మీద ప్రభావం చూపించడానికి కావచ్చు. కానీ జార్ఖండ్ మీద కేంద్రీకరణ తక్కువేమీ లేదు. అందుకని ఇవాళ ఈ 2 రాష్ట్రాల ఫలితాలు కూడా భిన్నమైనటువంటి ధోరణులను వ్యక్తం చేసినందువల్ల డెఫినెట్ గా ఇది అన్ని పార్టీలకి ఒక గుణపాఠంగానే తీసుకోవాలి. మహారాష్ట్ర విషయానికి వస్తే కూటమి అంటే ఈ కాంగ్రెస్ ఈ కూటమి నాయకత్వంలో ముందే ముఖ్యమంత్రి పదవి గురించి చర్చ జరిగింది. అది జరిగి ఉండాల్సింది కాదు అనేటువంటిది నా ప్రాథమికమైనటువంటి అభిప్రాయం. అదేవిధంగా బీజేపీకి ఇంత మాసివ్ మెజారిటీ రావడానికి దోహదం చేసినటువంటి కారణాలు ఏమిటో కూడా చూడాల్సి ఉంది. కానీ ప్రాథమికంగా వాళ్ళు అక్కడ ప్రవేశపెట్టినటువంటి లాడ్లీ బెహన్ పేరుతోటి మహిళలకి బాత బకాయిలతో సహా చెల్లించినటువంటి దాని ప్రభావం ఏమన్నా మహిళల మీద పనిచేసిందా అనేటువంటి దాన్ని కూడా చూడాలి. ఏమైనప్పటికీ అన్ని పార్టీలు గుణపాఠం తీసుకోవాల్సినటువంటి ఎన్నికల ఫలితాలు ఇవి అనేది నేను చెప్పగలను. వెల్కమ్ బ్యాక్ టు యు సార్. మీ దగ్గరకు వస్తాను.